ప్రభునందు పిల్లరా, ఉజ్జియా 16 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అతనికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఏమిటి ఆ అవకాశం అంటే, దేవుని ప్రజలను పరిపాలించే అవకాశం వచ్చింది. పరిపాలించడానికి అతన్ని రాజుగా పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టారు. అయితే నేను ఆ మాటకి కొంచెం ముందుకు వెళుతూ అంటాను, ఆయన తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఎవరండి? యెరూషలేము కాపురస్తురాలు అనే వాక్యం సెలవిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, పట్టణము దేవుని సంఘము అని చూస్తాం. ఇక్కడ పట్టణము అనగా యెరూషలేము. యెరూషలేము అంటే సంఘం అని అర్థం. యెరూషలేము అనే కుమారదేవం చాలా చారిత్రాత్మకమైనది. చారిత్రాత్మకమైన కట్టడలు ఉన్నాయి, చారిత్రాత్మకమైన మనుషులు ఉన్నారు, చారిత్రాత్మకమైన కొన్ని గురుతులు కూడా మిగిలి ఉన్నాయి. దేవుడు ఒకసారి మా అన్నయ్య ఇంటికి నేను వెళ్ళినప్పుడు మా అన్నయ్య బిడ్డలు నేను ప్రశ్న వేశాను. కుమారదేవంలో బిడ్డలు అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ, విశ్వాసులందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఒక మాట అడిగారు. ఏంటో తెలుసా? కుమారదేవంలో మన ఊర్లలో సినిమా చిత్రం అంటే ఎలా ఉందని అడిగారు. అంటే అది కూడా ఒక చారిత్రాత్మకమైనది అని అర్థం. ఈ కుమారదేవం అనే సంఘములో దేవుడు దేనిని ప్రేమిస్తున్నాడు? మీకు అర్థమైందా? కుమారదేవం అనే పట్టణంలో, యెరూషలేము అనేటువంటి కుమారదేవం అనే పట్టణంలో దేవుడు దేన్ని ప్రేమించాడు? చారిత్రాత్మకమైన కట్టడాలను ప్రేమించాడా? చారిత్రాత్మకమైన మనుషులను ప్రేమించాడా? చారిత్రాత్మకమైనటువంటి భవనాలను ప్రేమించాడా? గుర్తును ప్రేమించాడా? దేవుడు ఈ ఈ ఈ పట్టణం అనే కుమారదేవంలో దేనిని ప్రేమించాడంటే సంఘాన్ని ప్రేమించాడు. ఆ సంఘ విశ్వాసి ఉజ్జియా తల్లి. దేవుని స్తోత్రం. నీవు కూడా ఒక సంఘానికి చేరి ఒక సంఘ విశ్వాసిగా నువ్వు నీ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉంటే దేవుడు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నాకు తెలిసిన తల్లి ఒక ఆమె ఉంది. ఆమెకు ఒకే ఒక కుమారుడు. ఆమెకు రెండు విషయాలు తెలుసు. ఒకటి మందిరం, రెండు తన ఇల్లు. అందరినీ పలకరిస్తుంది, అందరినీ బాగున్నామని ప్రశ్నిస్తుంది. కానీ ఆమెకున్నది పని ఏమిటంటే, తనకు తన కుమారుడికి వంట అయిపోయిన తర్వాత బైబిల్, ప్రార్థన, పాటలు తప్ప ఇంకేం తెలియదు. అలాంటి ఒక భక్తిగలటువంటి స్త్రీ తన బిడ్డను పోషించుకుంటూ ఉంది. తన కుమారుడికి వయస్సు వచ్చిన తర్వాత తన కుమారుడిని 2 స్థలాల్లో పెంచింది. ఏంటో తెలుసా? ఒకటి మందిరము, రెండోది దైవజనుని ఇల్లు. తప్ప ఇంకా స్నేహితుల ఇంటికి కానీ బంధువుల ఇంటికి కానీ ఎప్పుడు వెళ్ళలేదు. వేసవి కాలంలో సెలవులు వచ్చినా కానీ దైవజనుని ఇంటి దగ్గరే పెట్టి పరిచర్యకు పంపించిందే కానీ ఉద్యోగాలకు, చదువులకి పంపించలేదు. దేవుడు నాకు ఆలస్యం అయితే ఆ బిడ్డల్ని మన మధ్యకు ఒకసారి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వివాహ గడియలు ఆ బిడ్డకు వచ్చిన తర్వాత సంఘంలో ఉన్న వారందరితో ఒక మాట చెప్పింది. ఏమో తెలుసా? నాకు కులగోత్రాలతో సంబంధం లేదు, నా కుమారుడు మీ మధ్యన ఎలా ఉన్నాడో అలాంటి యువతని నా కుమారుడు వివాహం చేయాలి. మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా ఉంటే కనుక దయచేసి మాట్లాడండి అని సాక్ష్యంతో సంఘంలో నిలబడింది. కానీ ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే, అంత ప్రార్థన
ఆ అబ్బాయితో మనం ప్రార్థన జీవితాన్ని పంచలేము, ఇవ్వలేము అని వెనకంజ వేశారు. ఆమె కోడల కోసం వెతుకుచుండగా ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసి వివాహాన్ని సిద్ధం చేశాడు. తన కుమారికి వివాహం చేసింది. వివాహమైన తరువాత సకల విధములైన లాంఛనాలతో ఆ స్త్రీ తన అత్తవారింటికి వచ్చింది. కానీ అత్తగారు మాత్రం కోడలకు సమయాన్ని ఇవ్వడం లేదు. కోడలు అత్త ఇంటికి కావలసిన ఫర్నిచర్స్తో, వస్తువులతో, సామాగ్రితో, అన్నిటితో వచ్చింది. అన్ని చక్కగా సర్దుకుంది. దేవుని పిల్లరా, కోడలు అత్తతో, అత్త కోడల సహవాసము కొంచెం అక్కడ ఎడబాటుగా కనబడుతుంది. ఎప్పుడైనా కోడలు టీవీ చూద్దాము, చాలా ప్లాస్మా టీవీ మా తండ్రి గారు ఇచ్చారు, పెద్ద టీవీ, 55 ఇంచెస్ టీవీ బాగుంటుంది, అది ఆండ్రాయిడ్ టీవీ, అన్నీ చూడొచ్చు అని చెప్పి అనుకుంటుంది. ఆన్ చేద్దామని టీవీ ఆన్ చేద్దాం అనుకునే లోపల వెళ్ళి అత్తగారు ఒక పాట అందుకోవడము, బైబిల్ చదవడము, ప్రార్థన చేయడము చేస్తుంది. టీవీ చూసేంత సమయము మరి అత్తగారు ఇవ్వలేకపోతుంది. కొన్ని దినాలు చూసింది. తన భర్తతో ఒక మాట చెప్తూ ఉంది. భర్తను అడిగింది, ఏమయ్యా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగింది. వాడు భర్త వెంటనే అంటాడు, ఎందుకు ప్రేమించడం లేదు, నేను బాగా ప్రేమిస్తున్నాను నేను. భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా భార్య కొత్తగా ఈరోజు నన్ను ప్రేమిస్తున్నామని అడిగింది, కారణం ఏంటా అని చెప్పి ఆలోచించి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మరలా అడిగాడట, నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగావేమి కారణం అన్నది. ఇంకా కొద్ది గడువు కావాలి నీతో మాట్లాడాలంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మాయి ఎక్కడో నేను ప్రేమిస్తున్నాడా? నాకు చెప్పు. అది ప్రేమించకూడదు, అక్కడికి వచ్చిన కొమ్ములు, తోకాలు 3 కట్ చేస్తాను. ప్రతి భర్త భార్యను ప్రేమిస్తాడండి, కానీ భార్యకు భర్త మీద మనస్సు ఉంచాలి. ప్రేమ అనేది శారీరక సంబంధమైన చూపించడం కాదండి, మనసుతో చూపించాలి, క్రియల్లో చూపించాలి. అప్పుడు భార్య భర్తల మధ్యన వెనబాటు అనేది రాదు. నా భార్యకు కొంచెం బలహీనతగా ఉంది, లేవలేని స్థితిలో ఉంది. వంటగది నాకు అంత పరిచయం లేదు. అది నేనేమి ఎక్కడ ఉంటాయో ఆ పిల్లలకన్నా తెలిసేమో కానీ నాకు అసలు తెలియదు. కానీ వారం దినాల నుంచి ఆ పరిచయం నేనే చేసుకోవడం గురించి ప్రతిదీ అడుగుతూ ఉన్నాను, ఇది ఎక్కడుంటుంది, ఇది ఎక్కడుంటుంది, ఇది ఎక్కడుంటుంది అని. నేను అడిగినప్పుడల్లా ఆమెకు నొప్పి రావడం వలన నాకు సమాధానం చెప్పేది కాదు. కోపం వచ్చేసింది అన్నమాట. ఎందుకని నేను అడుగుతుంటే ఆమె సమాధానం చెప్పేది. ఎందుకని అంటే నొప్పి వస్తుంది. ఆ నొప్పిలో ఆమెకు ఏమొస్తుందంటే కోపం వచ్చేస్తుంది. సమాధానం చెప్పడానికి ఏమొస్తుందమ్మా? కోపం వచ్చింది. మీరు కూడా మీ భర్తని బహుశా అలాగే అడుగుతారు. అందుకని నాకు సమాధానం చెప్పకుండా ఆమె ఏం చేసిందంటే సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోయినప్పుడు నాలో కొన్ని అనర్థాలు ప్రారంభమయ్యాయి. నా మధ్యలో కొన్ని అనర్థాలు మెదులుతూ ఉన్నాయి. అయినప్పటికీ నేను ఆ పని చేసుకోవడానికి నేను ఇష్టపూర్వకంగా ఉంటూ నేను ఒక రోజు వెళ్ళి అడిగాను, నేను ఏదైనా అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదేమి అని అడిగాను. అప్పుడు ఆమె నాతో పంచుకున్న మాట ఏంటంటే, నేను అడిగినప్పుడల్లా నాకు నొప్పి వస్తుంది, సమాధానం చెప్పడానికి నాకు కోపం వస్తుంది, అందుకని నేను సైలెంట్గా ఉండిపోయాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి భర్త కలిగిన భార్య ఎప్పుడు భర్త దగ్గర కోపాన్ని చూపించకూడదు. కోపాన్ని చూపిస్తే భార్య భర్తల మధ్యన ఏమి ఏర్పడుతుందంటే దూరం ఏర్పడుతుంది. ఆ దూరం ఏర్పడకూడదు అంటే కనుక ప్రతి స్త్రీ మౌనంగా ఉండడము అనేది చాలా శ్రేష్టమైనది.
పిల్లారా, యెరూషలేము కాపురస్తురాలైన యుకల్య చాలా మౌనము కలిగిన స్త్రీ. సంఘములో ప్రార్థన, సంఘములో దేవుని స్తుతించటం, సంఘములో ధూపం వేయటం అనేది ఆమెకు పరిపాటి. అలాంటి ఒక పరిశుద్ధమైన లక్షణాలు కలిగినటువంటి కోడల దగ్గర కోడలు టీవీ చూడలేకపోతుంది. రెండో దినాన్ని అడిగింది. భర్త ఇంటికి రాగానే భర్త యొక్క గుండెల పైన భార్య తల వాల్చి ఒక మాట అడుగుతుంది. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. భర్త వెంటనే తన 2 చేతులు తీసి భార్య నెత్తి మీద పెట్టి, అడుగు, నువ్వేమో అడగాలనుకుంటున్నావు. నువ్వు నా శరీరంలో సగము, నా ఎముకలో ఒక ఎముక. నువ్వేమి అడిగినా నేను కాదనలేదు. నా శక్తికి మించి నీ కొరకు నేను పనిచేస్తాను. అడుగు. ఏమిటి అంటే, ఒక మాటని, మీ అమ్మ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. ఎప్పుడైతే మీ అమ్మ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాను అన్నాను. కానీ ఏ ప్రాబ్లమ్స్ అంటే, మీ అమ్మ చేసే పాడే పాట వలన, మీ అమ్మ చేసే ప్రార్థన వలన, మీ అమ్మ చదివే వాక్యం వలన నేను సెల్ ఫోన్ కానీ టీవీ కానీ చూడలేకపోతున్నాను. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నట్టు. ఎవరి స్తోత్రం. భార్య మాట్లాడిన భర్తకు తల్లి మీద ఉన్న ప్రేమ, భర్త మీద ఉన్న ప్రేమను చంపుకోలేక భార్యతో అన్నాడు, కొన్ని రోజులు నీతో ఏకాంతముగా గడపాలని నేను ఆశపడుతూ ఉన్నాను అన్నాడట. భార్య వెంటనే అలాగే అని చెప్పి ఇద్దరు ఏకాంత స్థలానికి వెళ్ళారు. బహుశా మన భాషలో దాన్ని ఏమంటారంటే హనీమూన్ అంటారు. దేవుని పిల్లారా, తన భార్యను తీసుకుని ఏకాంతానికి ఎక్కడికి వెళ్ళారు అంటే, బంధువుల ఇంటికో స్నేహితుల ఇంటికో వెళ్ళలేదండి. ఒక ఆధ్యాత్మిక సంబంధమైన ప్రాంతానికి తీసుకువెళ్ళారు. ఆ ప్రాంతంలో ఒక ఇల్లు అద్దె తీసుకొని ఒక నెల దినాలు తన భార్యతో కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. అంత మంచి భర్త. స్త్రీ బలహీనమైనది, కానీ పురుషుడు మాత్రం బలహీనమైన వాడు. నేను చెప్తాను, హవ్వ బలమైనదా బలహీనమైనదా? మొట్టమొదటిగా సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆదాము దగ్గరికి వెళ్ళింది. ఆదాము సాతాను చెప్పిన మాటలను వినలేదు, పొమ్మన్నాడు. అంటే ఆదాము బలమైన వాడా బలహీనమైన వాడా? వెంటనే హవ్వ దగ్గరికి వెళ్ళింది, హవ్వతో మాట్లాడింది. హవ్వ వెంటనే ఏమైంది? సాతాను మాటలకు లోబడిపోయింది. ఇప్పుడు హవ్వ బలమైనదా బలహీనమైనదా? బలహీనమైన స్త్రీకి బలహీనమైన భర్త ఉండకూడదండి. బలహీనమైన పురుషుడికి బలహీనమైన స్త్రీ కూడా ఉండకూడదు. దేవుని వాక్యంలో ఆదికాండంలో 2వ అధ్యాయంలో సెలవిస్తుంది, వివాహమైన తరువాత ప్రతి పురుషుడు తన భార్య హత్తుకును తల్లిదండ్రులను విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే అర్థం ఏమిటి? బహు జాగ్రత్తగా వినాలి. ఏకాంతానికి ఎందుకు తీసుకువెళ్ళాడు అంటే, తన తల్లి మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని, తల్లి మీద ఉన్నటువంటి ఆ చెడు ఆలోచన తొలగించి, నేను నా తల్లి ఎలా ప్రేమిస్తున్నాను, నా తల్లిని నా భార్య ప్రేమించాలని తల్లి గురించి సాక్ష్యం చెప్పడానికి ఏకాంత ప్రదేశాన్ని తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. మంచి బట్టలు తీసుకెళ్ళి ఫుడ్ పెట్టించాడు. మంచి చూడదగినటువంటి ప్రదేశాలు ఉంటే ఆ ప్రదేశాలు చూపిస్తూ, భోజనం తింటూ, ఆ చారిత్రాత్మకమైన స్థలాలను చూపిస్తూ తన తల్లి గురించి సాక్ష్యం చెప్పాడట. నా తల్లి నన్ను పెంచిన విధానం నువ్వు అనుకున్నట్టు కాదు. మాకు బంధువులు ఉన్నారు, కానీ ఏనాడు వారి దగ్గరికి వెళ్ళలేదు. అందరూ తెలుస్తున్నారు, కానీ ఏనాడు ఒక రాత్రి వారి దగ్గర గడపలేదు. నాకు స్నేహితులు ఉన్నారు, ఏనాడు వారి మధ్యన నేను ఉండలేకపోయాను. నాకున్నది 2 స్థలాలు తెలుసు. ఒకటి మా ఇల్లు, రెండవదిగా మేము వెళ్ళే మందిరం. మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ తెలుసు, వారి గృహాలు తెలుసు. అందరికంటే ప్రాముఖ్యముగా
పాస్టర్ గారు ఇది మాత్రం బాగా తెలుసు. సంఘములో ఒక విశ్వాసనే పెరిగాను, లోకంలో పెరగలేదు. మంచి ఉద్యోగం ఉంది, ఉద్యోగం మాత్రం ఉంది తెలుసు. నా తల్లి నమ్మకం ఇది. ఒక మాట అంటారు, వివాహం చేసుకున్నందుకు నా ఆస్తి సహం నీ పేద రాస్తున్నాను. నా తల్లిని అర్థం చేసుకుని మాతో పాటు ప్రార్థనలో, సంఘంలో, బైబిల్ పఠనంలో, ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో ఆదివారం నాడు, శుక్రవారం నాడు, బుధవారం నాడు, శనివారం రాత్రి ఏకీభవించేలా ఉంటే నాతోటి భార్య కదా, నీకెప్పుడు నా హృదయం నుండి స్థలం ఉంటుంది, స్థానం ఉంటుంది. లేదు నేను ఉండలేను, టీవీయే కావాలి, సెల్ ఫోన్ కావాలంటే నా ఆస్తి సగం నీకు రాస్తున్నాను, నీవు నీ తెలియడం లేదా చక్కగా అనిపించు, దేవుని స్తోత్రం అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి భార్యకు అన్నాడు, నేను 3 దినాలు ఉపవాసం ఉంటున్నాను, నువ్వైతే భోజనం చేయి. 3 దినాలు తన భార్య కోసం ఉపవాసం ప్రార్థన చేసి 4వ దినానికి డ్యూటీకి పెడుతుంటే అప్పుడు తన భార్య చెప్తుంది, ఈ రోజు కూడా మీరు సెలవు పెట్టండి. దేవుని స్తోత్రం. ఎందుకు సెలవు పెట్టాలి? ప్రభువుతో నేను తీర్మానించుకున్న 3 దినాలు ముగింపయ్యాయి. అప్పుడు ఆమె అంటుంది, నాకు ఎందుకు ఈ దినమంతా మీతో కలిసి ఋతు గ్రంథం ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను, నా పాత్ర అందులో ఉంది అని కళ్ళు తెలిసింది. భార్య, భర్త, అత్తగా ముగ్గురు కలిసి ఋతు గ్రంథం మీద దినమంతా ధ్యానం చేసి ఆ రాత్రంతా ప్రార్థన చేసుకుని తెల్లవారి చక్కని సాక్ష్యంతో ఆదివారం నాడు వారు మంది రావడంలో సాక్ష్యాన్ని నిలబెట్టినప్పుడు అందరూ ఆమెను కనులాలుగా ఇచ్చారు. దేవుని పిల్లగా సంఘంలో పెరిగితే నీ బిడ్డలు కూడా మంచి భార్యనిస్తారు. ఒకవేళ భార్యను అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకునే భార్యగా నీ బిడ్డలు చేస్తారు. నీ బిడ్డల్ని దేవుని జ్ఞానవంతులుగా చేస్తాడు. నీ బిడ్డల్ని ఎలా పెంచాలి? యుగలి అలాగనే పెంచింది. ఆమె పెంపకంలో తేడా లేదు. చక్కగా దేవుని యొక్క భయభక్తులతో పెంచింది. దైవ సేవకుని ఇంత దేవుని సంఘమును పరిచయం చేసిన కుమారుడికి ఒక మంచి భార్య కావాలి. ప్రార్థన జీవితము కలిగిన భార్య, వాక్యమును ఎరిగిన భార్య, ప్రభు యొక్క సన్నిధిలో చక్కగా పరిచయం చేసే భార్య రావాలని ఆశపడింది. దేవుని మొరపెట్టుకుంది. అది బలహీనమైన భార్యలు ప్రవేశించి ఆ కుటుంబాన్ని, ఆ తల్లిని, బిడ్డను వేరుపరచాలని ఉద్దేశించింది. కానీ ఆదాము వంటి భర్త స్థలాన్ని ఇవ్వలేదు. విజయం పొందాడు, భార్యను మార్చుకున్నాడు. కానీ దేవుని పిల్లలారా, ఈ ఉజ్జియా మారలేదు. మరి ఏమయ్యాడు ఈ ఉజ్జియా? 16వ వచనం చదవండి. దినవృత్తాంతం 2వ గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం. అతను రాజరికములోను, ఆస్తిలోను, అంతస్తులోను, పేరులోను, ప్రఖ్యాతలోను, సైన్యములోను అన్నిటిలోను స్థిరపరచబడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అతడు ఏమయ్యాడండి? అతడు మనస్సున గర్వించి ఏమయ్యాడండి? మనస్సులోకి ఏమొచ్చిందండి? ఎందుకు వచ్చిందండి? 4 రూపాయలు ఉన్నందుకు. ఎందుకు వచ్చిందండి? బలం ఉన్నందుకు. ఎందుకు వచ్చిందండి? ధనం ఉన్నందుకు. ఎందుకు వచ్చిందండి? సైన్యం ఉన్నందుకు. ఎందుకు వచ్చిందండి? అధికారం ఉన్నందుకు. ఎందుకు ధనం వచ్చింది? అతనికి ఉన్నటువంటి రాచరికములో అంత పవర్ తన చేతిలో ఉన్నందుకు. తన మనస్సున ఏం కలిగింది? గర్వము కలిగింది. దేవునికి స్తోత్రం. అంతే. ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయంటే కనుక నా ఎంత లేదంట కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని బలాలు చూసుకుని మనస్సున ఏమైంది? గర్వించాడు. గర్వము ఏం చేస్తుంది? గర్వించి పక్కన చదువుతుంది. గర్వము ఏం చేసింది? చెరిపింది. మనలోనికి గర్వాన్ని స్థలాన్ని ఇవ్వకూడదండి. మనలో మన మనస్సును గర్వం ప్రవేశిస్తే మనల్ని ఏం చేస్తుంది తెలుసా? చెరిపేస్తుంది, చెడిపోతాం. తల్లి పెంచిన విధానం మర్చిపోయాడు. తల్లి యెరూషలేము సంఘములో పెంచింది.
తల్లి యెరూషలేము సంఘముల పరిచారకుడిగా పెంచింది. తల్లి యెరూషలేము సంఘముల విశ్వాసిగా పెంచింది. తల్లి యెరూషలేము సంఘములో ఒక ప్రాముఖ్యమైన పాత్ర కలిగిన వాడిగా పెంచింది. దైవ సేవకునికి సంఘానికి కుటుంబ సభలో ఉండునట్లు పెంచింది.